నమస్తే, నా పేరు బండా శ్రీనివాస్. నేను స్టేట్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ₹1 పెట్టకపోవడం తెలంగాణ ప్రజలందరినీ కూడా బాధపెట్టింది. కనీసానికి తెలంగాణ పేరు కూడా ఉచ్చరించకపోవడం నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఒక దశలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రపంచ లెవెల్నే తెలంగాణ గుర్తింపు వచ్చింది. అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 20 అవార్డులు ఇస్తే 19 అవార్డులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అట్లాంటి తెలంగాణ ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నదో చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా బడ్జెట్లో ఈసారి బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఫండ్స్ తీసుకొస్తారని ఆశించడం, అసలు ఇంత మెజార్టీ చెప్పి వీళ్ళకి గెలిపిస్తే తెలంగాణ భూసెత్తని పార్లమెంట్లో వీళ్ళు ఎట్లా కూర్చున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఈరోజు కనీసానికి ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక 2-3 ఉన్నా కూడా ఎంపీలు ఉంటే ఇలా తెలంగాణ పేరు ఉచ్చరించడమే కాకుండా ఖచ్చితంగా వాళ్ళు పట్టుబట్టి బడ్జెట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండే ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రాంతీయ పార్టీ వద్దు, జాతీయ పార్టీ కావాలనేటువంటి ఒక్కటి విషయంలో ఈరోజు చాలా తప్పు చేసినాం. మన రాష్ట్రం మన నిధులు మనకు ఉండాలంటే ఖచ్చితంగా మన వాయిస్ ఉండాలంటే మన ఎంపీలు ఉండాలి. అది గ్రహించని ప్రజలు కొంత బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి ఈరోజు తప్పు చేసిన అనేటువంటి భావన ప్రజల్లో కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చి వాళ్ళు మనకు మోసం చేసిన దానికి ఉదాహరణకు ఏంటంటే, వాళ్ళకి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే కూడా మన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు మన దగ్గర నుంచి. అయితే నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తోటి, మోదీ గారితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి చోటేపై బడేపై అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మీరు బడ్జెట్లో కూడా ఏదైనా లాభం జరిగే విధంగా చేసుకోవాలి, కానీ నువ్వు వట్టిగానే ఏదో తమాషా చేసుకొని అలా ఆంధ్రప్రదేశ్కు పైసలు వచ్చినాయి, తెలంగాణకు రాలేదంటే సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఎట్లా ఉందంటే, అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగానే కనబడతా ఉంది. ఎందుకంటే రుణమాఫీ అని చెప్పి అన్ని స్కీమ్ల పైసలు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి అన్ని పైసలు తీసుకుపోయి నువ్వు రుణమాఫీకి పెట్టావు. ₹1,00,000 ఇస్తాను. సంతోషం సార్. ఆ ₹1,00,000 వివిధ కారణాలతో ఎవ్వరు కూడా ఇవ్వడం లేదు. బ్యాంకులకు వచ్చేసరికి రేషన్ కార్డు లేదని, లేకపోతే ఐటీ ఉన్నదని, లేకపోతే ఎంప్లాయ్ అని, లేకపోతే కారు ఉన్నదని, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆపడం జరుగుతుంది. అందులో కూడా మోసమే జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. వీరందరి పాలన ప్రజలకు గుర్తించాలని చెప్పి గుర్తిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి బడ్జెట్ పెట్టినందుకు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి అన్ని పార్టీలు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, తెలంగాణ పదం ఊచెత్తినందుకు, బడ్జెట్లో ₹1 పెట్టినందుకు కేసీఆర్ గారిని తీసుకుపోయి జంతర్ మంతర్ కాడ నేను నిరాహారదీక్ష చేస్తాడు. నిజంగా మీరు తెలంగాణ అభివృద్ధి గురించి నిజంగా కూడా మీరు ఆలోచన చేస్తే 100% కేసీఆర్ గారు కూడా 100% మీరు వారిని పోయి మీరు పర్సనల్గా పోయి మీరు మాట్లాడితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కేసీఆర్ గారిని పోండి, మీరు సలహాలు తీసుకోండి. ఈ తెలంగాణ ఏ విధంగా బాగుపరిచేలో మీరు ఆయన తెలుసుకొని మళ్ళీ అదే విధంగా నువ్వు బాగుపరచాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.